నువ్వు ప్రతి నెల డబ్బులు తీసుకుని మా దగ్గర సంతకాలు పెట్టావు కదా మౌనిక, అవన్నీ లెక్క చూస్తే ఎంత అవుతుందమ్మా? ఒక్క నిమిషం మమ్మీ. ఇవన్నీ కలిపితే 10,50,330 ఇది అసలు మాత్రమే మమ్మీ. వడ్డీ కూడా కలిపితే ఇంకా చాలా ఉంటుంది. అమ్మో అమ్మో అమ్మో, 10,50,330 ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? మీ దగ్గర నేనెప్పుడు తీసుకున్నాను అప్పు? ప్రతి నెల తీసుకుని సంతకం కూడా పెట్టావు కదా బాబా. అది జీతం కదా. జీతం అని నువ్వు అనుకున్నావు, అప్పు అని మేమనుకుంటున్నాము. కానీ నువ్వు సంతకం అయితే పెట్టావు కదా. రేపు కోర్టు పోలీసులు నీ సంతకం చూస్తారే కానీ నువ్వు ఎందుకు పెట్టావు అని ఇక్కడ రాసిలేదు కదా. ఇన్నాళ్ళు నాకు జీతం ఇచ్చినట్టే ఇచ్చి అప్పు కింద సంతకం పెట్టించుకున్నారా? ఎంత మోసం, ఎంత మోసం! పురుగులు పడిపోతారా మీరిద్దరు? బావా, మోసం చేసిన వాళ్ళంతా పురుగులు పడిపోతే ఈ దేశం సగం ఖాళీ అయిపోతుంది. ఇవన్నీ ఓడిపోయిన వాళ్ళు, నీలాంటి చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు. ఇన్నాళ్ళు నేను బావా బావా అని రాజేష్ బావ వెనకాలే తిరిగాను. ఎంతో సిన్సియర్గా ప్రేమించాను. కానీ ఆ సిన్సియారిటీ వల్ల నాకు మిగిలిందేంటి? 6 ఏళ్ల జైలు శిక్ష. ఇంకా నయం, పాయిజన్ తాగి నిజంగానే చచ్చిపోలేదు. బావా, నువ్వన్న మోసం గురించి మాట్లాడితే ఈరోజు మోసం చేయబట్టే ఇదిగో నా మెళ్ళో తాళి కూడా ఉంది. రాజేష్ బావుకి నేను భార్యనయ్యాను. ఎంతో ఆనందంగా ఉన్నాను. ఈ రోజుల్లో నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పు? నువ్వు మా రాజేష్ బావ లాంటి వాళ్ళు తప్పితే మా తల్లి కూతుళ్ళిద్దరం ఇన్నాళ్ళు ఎంతమందిని మోసం చేశాము, ఎన్ని కాపురాలు కూల్చేశామో, ఎన్ని జీవితాలు నాశనం చేశామో. అయినా సరే మేమెంత ఆనందంగా ఉన్నామో చూడు. పోతారే, నాశనం అయిపోతారు. చచ్చాక నరకానికి పోతారు. అక్కడ యమధర్మరాజు మిమ్మల్ని సలసలా కాగి నూనెలో వేసి సూదులతో గుచ్చి చంపుతాడు. బావా, పోయాక ఎవరు పట్టించుకుంటారు? బ్రతికున్నప్పుడే జీవితం. నలుగురిని ముంచామా, 4 రాళ్ళు వెనకేసుకున్నామా, దర్జాగా ఉన్నామా, అదే ముఖ్యం బావా. ముంచడంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఒరే సన్నీ, మర్యాదగా ఉంటే ఈ ఇంటి అల్లుడుగా ఉంటావు, లేదంటే పోలీసులు నీకు మామూలు అవుతారు. ఇంత తప్పు చేసి ఎక్కడికి పారిపోతావురా? పిన్ని, ఇది అన్యాయం పిన్ని. మీరు చెప్పినట్టే చేశాం. మీరు తిట్టినా పడ్డాం, కొట్టినా భరించాం. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఏయ్, నువ్వు వెళ్ళిపోతే రోజు మా కొండ పెట్టేదెవరే? పైగా వీడు బయటకు వెళ్ళి నేను చేసిన పాపాలన్నీ పోలీసులకు చెప్పి సరెండర్ అయిపోయాడనుకో, అప్పుడు మా గతేంటి? అందుకే మా జాగ్రత్తలో మేమున్నాం. అయినా తిట్టినా కొట్టినా భరించే పనుడు సన్నీ బావ తప్పితే ఇంకెవరు దొరుకుతాడు? ఓరే సన్నీ, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఓరేయ్యా, ఇప్పటి వరకు బావా అన్నావు కదా. అది అప్పుడురా, ఇప్పుడు కాదు. లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏ చిన్ని, కిచెన్లోకి వెళ్ళి నువ్వు వంట పని స్టార్ట్ చేయి. నాకు ఆకలేస్తుంది. ఇంకా చూస్తారండి, వెళ్ళి వంట చేయండి. రా సన్నీ. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వెక్కడికి వెళ్ళలేవు. వెళ్ళనివ్వను. వెళ్ళ లోపలికి. అక్కడ రాజేష్ గారికి అన్యాయం చేశారు, ఇక్కడ నాకు అన్యాయం చేశారు. పోతారే, మీరు నాశనం అయిపోతారు.
నా పెళ్ళికి ఇంత సాయం చేసి వాడి మానాన వాడు పోతానంటే ఎలా వెళ్ళనిస్తాను మమ్మీ? మ్మ్. ఏడుకొండలవాడా వెంకటరమణ ఆపద మొక్కులవాడా అనాథ రక్షక గోవింద గోవింద. ఈ రోజు నుంచి నా ఇంట్లో కొత్త శని తిష్ట వేయబోతోంది. ఇక నువ్వే కాపాడు తండ్రి. నా కొడుక్కి, నా కోడలికి, నా కూతురికి ఎవ్వరికీ నేను చెప్పలేను. నోరు మూసుకుని నీ మీదే మొత్తం భారం వేస్తున్నానయ్యా. మంచి చెడు అవుతుంది, చెడు మంచి అవుతుంది. ఇక నువ్వే నాకు దిక్కయ్యా. అమ్మా ముక్కుకుంది చాలు, పద లోపలికి. ఏంటే చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అమ్మాను నువ్వు పదమ్మా. పద. అమ్మ భూమి, మా అమ్మ మాటలేమి పట్టించుకోవద్దు. నువ్వు పదమ్మా లోపలికి. అమ్మా ఇంకొకసారి ఆలోచించండి. అమ్మా భూమి, నీకు తెలియాలి తల్లి, ఇది మా కోసం కాదమ్మా, నీ భవిష్యత్తు కోసం చేస్తుంది. నీకు గండాలున్నాయని పంతులు గారు చాలా గట్టిగా చెప్పారు. అన్నట్టుగానే నీకు చాలా సమస్యలు వచ్చాయి కదా. రాధిక నిన్ను దుబాయ్ పంపించబోయింది. తర్వాతేమో మనుషుల్ని పంపించి నిన్ను తీసుకువెళ్లాలని చూసింది. అంతేకాకుండా నీ ఆరోగ్యం కూడా బాగుండడం లేదు కదా. ఈ దత్తత కార్యక్రమం శాంతి పూజ జరిగితే తప్ప నువ్వు సంతోషంగా ఉండవమ్మా. నా తలరాత ఎప్పుడు బాధపడుతూ ఉండడమే. ఇన్నాళ్ళు నేను బాధపడింది కాక ఇప్పుడేమో మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను. వద్దు నాన్నగారు, ఒకసారి ఆలోచించండి. అమ్మా నువ్వైనా చెప్పమ్మా, ఇది జరిగితే పార్వతి నాన్నమ్మ సంతోషంగా ఉండదు. వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. భూమి, ఇంత దూరం వచ్చాక నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నీకు చెప్పాను కదా, అత్తయ్య మాటలు కఠినంగా ఉంటాయి, అంతేకాని తన మనసు వెన్న. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నిన్ను అర్థం చేసుకుని నువ్వే నా మనవరాలు అని నిన్ను దగ్గరికి తీసుకుంటుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు వరకు మీరు ప్రశాంతంగా ఉండాలి కదమ్మా. ఎప్పుడో వచ్చే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉండొద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ఈ కార్యక్రమం ఆపండి. చూడమ్మా, నానమ్మ నిన్ను దగ్గరికి తీసుకునే రోజు మనకి రావాలి అంటే ఈ పూజ జరగాలి. ఆ రోజు రావాలంటేనే నీకున్న గండాలన్నీ పోవాలి. నా మాట విను. నీకు మేమందరం ఉన్నాం కదా, నువ్వేం భయపడద్దు. నీకీ హోమం గనక జరిగితే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఇంకేం ఆలోచించొద్దు, పద లోపలికి వెళ్దాం. పదమ్మా. తండ్రి మహాప్రభు, నా కొడుకు చస్తాను అని ఈ దత్తత కార్యక్రమం మొదలుపెట్టాడు. కాబట్టి నేను ఆపలేను. ఏదో ఒక రూపంలో వచ్చి ఈ భూమి మా ఇంటి బిడ్డ కాకుండా ఆపు తండ్రి. తండ్రి, నువ్వెప్పుడూ నా మొర ఆలకిస్తూనే ఉన్నావు.
ఏదో ఒక రూపంలో ఈ కార్యక్రమం ఆపించు తండ్రి. ఏమండి, త్వరగా రండి, లేట్ అవుతుంది. వస్తున్నాను. పద. వెళ్దామా? పదండి. అక్కడేమో సంధ్య భూమిని దత్తత తీసుకుంటుంది. సంధ్య శ్రీకర్ గారికి సొంత కూతురు బ్రతికుందని తెలిస్తే అసలు వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారో. అలా అని నిజం చెప్పలేను. మాధవిలత కనబడితే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దేవుడు దానికి ఎందుకు అన్యాయం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈ రోజు నుంచి నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఆఫీస్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఏదో పరధ్యానంలోనే ఉన్నారు. ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేం లేదు. మరి నేను సంధ్య గురించి మాట్లాడుతుంటే అసలు మీరేం మాట్లాడట్లేదు. నువ్వు ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా. మాధవిలత ఎప్పుడు దొరుకుతుందండి? మనం ప్రయత్నిస్తున్నాం కానీ దొరకడం లేదు కదా వింధ్య. ఏం చేస్తాం చెప్పు? అలా అంటారేంటండి? అసలు మనం ఇండియాకి వచ్చిందే తనని వెతకడానికి కదా. ఏంటండి అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అవును, నువ్వేం చెప్తున్నావు? అంటే ఇప్పటిదాకా నేను మాట్లాడింది మీరు వినిపించుకోలేదా? మాధవిలత గురించి చెప్తున్నానండి. అదే ఖచ్చితంగా దేవుడు తను మనకి కనిపించేలా చేస్తాడు వింధ్య. ఈ ఊర్లోనే ఉంది కదా, ఎక్కడున్నా తను మనకు దొరుకుతుంది. నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నానండి. మాధవిలత త్వరగా దొరకాలి. సంధ్యకి న్యాయం చేయాలి. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు మాధవీలత, పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య మాధవీలత నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య విరుద్ధ్యర్థం. పద వింధ్య. ఏమండి, సంధ్యకి తన సొంత కూతురు బ్రతికుందని తెలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేది. దేవుడు మనల్ని ఎందుకెలా పరీక్షిస్తున్నాడో ఏంటో. వింధ్య, ఇంత దూరం వచ్చి అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఏదో ఒకరోజు తప్పకుండా మనకి మాధవీలత ఎదురుపడుతుంది.
సంధ్య గారికి మంచి జరుగుతుంది. అప్పటి వరకు మనం ఏమీ చేయలేము. ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో అంతా ఆ పైవాడి చేతుల్లోనే ఉంటుంది. అది కరెక్టేనండి. కానీ ఏదో ఒకటి చేసి ఈ కార్యక్రమం ఆగిపోతే బాగుండు అనిపిస్తుందండి. ఎలా ఆపుతాం వింధ్య? మళ్ళీ సంధ్యకి అనుమానం వస్తుంది కదా. ముందు లోపలికి వెళ్దాం పద. రా. హారతి తీసుకోండమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. సన్నీ, కాఫీ తాగుతావా? ఆహా, వద్దు టీ తాగుతావా? వద్దు. హార్లిక్స్ తాగుతావా? రక్తం తాగుతానే. వెళ్ళి తీసుకురా వెళ్ళు. ఎందుకు సన్నీ అంత కోపడతావు? మరి ఏం చేయమంటావు చిన్ని? ఇప్పుడు టీలు కాఫీలు తాగే పరిస్థితిలో మనం ఉన్నామా? ఒక పక్కన ఆ మౌనికేమో బావా బావా అంటూ రాజేష్ని నమ్మించి పీకల్ లోతున ముంచేసింది. అది చాలదన్నట్టు మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పు కట్టి మరీ వెళ్ళిపోమంటున్నారు. ఈ అప్పు కట్టేది ఎప్పుడు, మనం బయటపడేది ఎప్పుడా అని నేను ఎంతగానో ఆలోచిస్తుంటే నువ్వు వచ్చి టీ కావాలా కాఫీ తాగుతావా అని అడుగుతావేంటి? ప్రశాంతంగా తిని తాగే పరిస్థితుల్లో ఉన్నావా? సన్నీ బావా, సన్నీ బావా, బావా బావా అని పిలుస్తున్నావు, మళ్ళీ ఏం డ్రామా ఆడుతున్నావు? ఎందుకు తల్లి? జీతం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అప్పు అని సంతకాలు చేయించుకున్నారు. ఆ అప్పే ఎలా తీర్చాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఈ డబ్బులు వద్దమ్మా నాకు. బా మొహమాట పడకు. ఈ డబ్బులు తీసుకుని మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళిరండి. అమ్మో, నాకిప్పుడు మూడ్ లేదమ్మా. నీ ఎమోషనల్ డ్రామా మూవీ బాగానే చూపించావు కదా, మళ్ళీ కొత్తగా సినిమా ఎందుకులే? బావా చెప్తున్నాను కదా, నువ్వు చిన్ని ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళండి. అరే, నాకు మూడ్ లేదని చెప్తున్నాను కదా. మేము సినిమాకి వెళ్ళము. ఒరేయ్, నా కూతురు అంతగా డబ్బులిచ్చి సినిమాకి వెళ్ళమంటే వెళ్ళనంటావేంటి? అసలు ఉన్న పళంగా మమ్మల్ని సినిమాకి వెళ్ళమంటున్నారు. మీరేం స్కెచ్ చేశారో చెప్పండి. ఈరోజు బావతో బావతో చెప్పు. దొంగ సచ్చినోడా, ఆ మాత్రం అర్థం కావట్లేదా? పెళ్ళయ్యాక ఏం జరుగుతుందో అదే జరగబోతోంది. ఆ? ఏంటే మీరు మాట్లాడేది? రాజేష్ ఇంటికి వస్తాడు కాబట్టి మమ్మల్ని బయటికి పొమ్మంటున్నారా? కరెక్ట్ గా చెప్పావు బావా. ముందు మీరిద్దరు బయటికి వెళ్ళండి, బావ వచ్చేస్తాడు. నీ బొందే, నీ బొంద. నువ్వు అనుకున్నట్టు జరుగుతుందని నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు మాయ చేయడం వల్ల రాజేష్ మోసపోయి నీ మెళ్ళో తాలి కట్టాడు గాని నీతో ఎందుకు కాపురం చేస్తాడు? అసలు మన ఇంటికి ఎందుకు వస్తాడే నీ పిచ్చి కాకపోతే? మోసం చేసి తన చేత నువ్వు నీ మెళ్ళో తాలి కట్టించుకున్నంత మాత్రాన ఇది పెళ్ళే కాదు. లీగల్గా అసలు ఇది చెల్లుబాటే కాదు అని నువ్వనుకుంటే ఎలా సన్నీ? ఇది పెళ్ళే కాదు అన్నప్పుడు, తన మెడలో కట్టింది తాళే కాదు అనుకున్నప్పుడు, నా కూతురు మోసం చేసిందని రాజేష్ పోలీసులు తీసుకురావాలి కదా. అలా తీసుకురాలేదు అంటే ఏంటి దాని అర్థం? ఏంటి అర్థం? మౌనికని తన భార్యగా ఒప్పుకున్నాడు కాబట్టి. పోలీసులను తీసుకురానంత మాత్రాన భార్య అని ఒప్పుకున్నట్టేనా? ఈరోజు రాజేష్ వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య పెళ్లి తర్వాత జరగాల్సిన తతంగం కూడా జరిగిపోతుంది. అప్పుడైనా నమ్ముతావు కదరా? మీ పైత్యం కాకపోతే రాజేష్ ఎందుకు వస్తాడు? మీ భ్రమలో మీరున్నారు. రాజేష్ రాడుగాక రాడు. మమ్మీ, వీళ్ళతో మనకి డిస్కషన్ ఎందుకులే కానీ ముందు వీళ్ళని త్వరగా బయటికి పంపించి నేను రాజేష్ బావా ఎంత దూరం వచ్చాడో కనుక్కుంటాను. అత్త, నీ కూతురు మరీ గాల్లో తేలుతుంది. ఒక్కసారి మోసపోయినవాడు మళ్ళీ మళ్ళీ మోసపోడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజేష్ రాడుగాక రాడు. ఒరే, నా కూతుర్ని తక్కువ అంచనా వేయకు. అది నాకంటే కంత్రి. రాజేష్ రాకపోయినా అది రెప్పిస్తుంది. ఇదేంటి, మళ్ళీ సేట్ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పి చావాలి? ఏంటత్తా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదులే. సన్నీ, రాజేష్ వస్తాడా ఏంటి? వింధ్యకు అన్యాయం జరుగుతుందా? మనకు అన్యాయం జరుగుతుంటేనే దిక్కులేదు, ఇంకా వింధ్యకు అన్యాయం జరుగుతుంటే మాత్రం మనమేం చేస్తాం? నాకు తెలిసి రాజేష్ ఎట్టి పరిస్థితుల్లో రాడు. వీళ్ళేదో కలలు కంటున్నారు కానీ ఆ కలలు ఎప్పటికీ నిజం కావు. రాజేష్ గారు, ఏంటి వింధ్య ఇంత ఆలస్యమైంది? వింధ్య, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ రోజు నుంచి శాస్త్రపరంగా భూమి నా కూతురు అవుతుంది. నాకు నాకు పిల్లలు లేరన్న బాధ తీరిపోతుంది వింధ్య. పంతులు గారు భూమికి గండాలున్నాయని చెప్పి దత్తత తీసుకుని శాంతి హోమం జరిపిస్తే భూమికి ఇంకా ఏ గండాలు ఉండవని చెప్పారు. అయినా ఇప్పటికే 2 బిడ్డల్ని దూరం చేసుకున్నాను. ఈ బిడ్డ కూడా దూరం అయిపోతే నేను తట్టుకోలేను కదే. అందుకే ఈరోజు ఎలాగైనా ఈ దత్తత కార్యక్రమం జరిపించి శాంతి హోమం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. సరేనే. ఏమండి? అయ్యయ్యో, ఏమైందమ్మా? మాధవి, ఏమండి? వింధ్య, త్వరగా ఇటు రండి. ఏమండి? మాధవి ఎలా తండి?